కీర్తన 103:11 దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిచ్చుతున్నది. భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తైన ఉన్నతమైన స్థితిలో ఉన్నదో, అలాగే తన బిడల ఎడల దేవుని కృప తనకు భయభక్తులు గలవారి ఎడల. ఎవరికి భయభక్తులు? దేవునికి భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప. ఆయన కృప అంటే దేవుని కృప అంత విస్తారంగాను ఎత్తుగా ఉన్నదంట. భూమి చూడండి, భూమి నుండి ఆకాశాన్ని ఎవరైనా ఎత్తును కొలవగలుగుతారా? ఎవరి వల్ల సాధ్యం కాదు. దేవుడు అంటున్నాడు, ఈ మాట ప్రజలకి చాలా అవసరం. ఆయన అంటున్నాడు, నా పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు నాకు భయభక్తులు కలిగి లోబడి నన్ను ప్రేమించి ఉంటారో, భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తైన ఉన్నతమైన స్థితిలో ఉన్నదో ఆయన కృప అంత విస్తారముగా ఉంటుందంట. అంటే దేవుని కృప మనుషులకు అవసరం. ఈ మర్మం తెలుసుకోండి. ఆయన కృప మన మీద ఉండాలి అన్నా, ఆయన కృప మన మీద దిగి రావాలి అన్నా, ఆయన కృప అంత విస్తారంగా మన మీద, మన కుటుంబ పిల్లల మీద ఉండాలి అంటే ఆయనకు లోబడి భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి ఉంటారో ఆయన కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి కృప, పరిశుద్ధాత్మ దేవుని కృప భూమి నుండి ఆకాశము ఎంత ఎత్తుగా ఉంటుందో అంత ఎత్తుగా ఆయన కృప అయినందు భయభక్తులు గల బిడల మీద ఉంటుంది. కృప చాలా గొప్పదండి. కృపను సంపాదించుకోండి, ఆస్తి ఐశ్వర్యాలు కాదు. కృప గొప్పది. రేపు మరణము నుండి, పాతాళము నుండి, భయంకర అగ్నిగుండము నుండి తప్పించేది కృప. ఆ కృప ప్రభువునందే దొరుకుతుంది. కృప కొరకు ఎదురు చూద్దాం. ఆమేన్.